అందరికీ నమస్కారం. మిత్రులారా, సమ్మర్ ట్యాన్ అని వింటారు కదా! అంటే ఎండలో బయటికెళ్ళినప్పుడు స్కిన్ అంతా నల్లగా తయారవుతుంది చాలామందికి. దానికి రకరకాల క్రీమ్‌లు అప్లై చేయడము, మాయిశ్చరైజర్‌లు అప్లై చేయడం, సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేయడము ఇవన్నీ ఉంటుంది. చేస్తుంటారు కానీ ఎంతైనా అవి కెమికల్ బేస్డ్. ఎంత రియాక్షన్స్, అలర్జీస్ తక్కువున్నాయని చెప్పినా అవి కెమికల్స్ మనం అప్లై చేసినప్పుడు వాటి వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనో మనం చాలా సార్లు మాట్లాడాం. ఈరోజు మీకు ఒక సమ్మర్ ప్యాక్ గురించి నేను చెప్తాను. దాన్ని అప్లై చేయండి. మీకు కావాల్సింది పసుపు, అలాగే శనగపిండి, దాంతోపాటు బియ్యపిండి. ఈ 3 వస్తువులు మన మెడికల్ షాప్‌లోనే దొరుకుతాయి. అదేనండి మన వంటింట్లో దొరికేటియే కదా! మీకు ఈ పసుపులో కుర్కుమిన్ ఉంటుంది. యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది కదా అది. అలాగే అక్కడ మన స్కిన్‌లో ఉన్నటువంటి సెల్స్ డ్యామేజ్ కాకుండా, అలర్జిక్ రియాక్షన్ రాకుండా ఆపుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకా కలర్ మారి ట్యానింగ్ రావడానికి ఫస్ట్ రియాక్షన్ స్టార్ట్ అయ్యేది అలర్జిక్ రియాక్షన్. యాంటీ అలర్జిక్ లాగా ఇది పనిచేస్తుంది. అలాగే ఇది ఎక్కడైతే అప్లై చేస్తామో అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. వాసో డైలటేషన్ జరుగుతుంది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి డెడ్ స్కిన్ కూడా లేచిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కదా! డెడ్ స్కిన్ ఫామ్ కాదు. స్వెట్ పోర్స్ ఓపెన్ అవుతాయి. ప్రాపర్ స్వెట్టింగ్ పడుతూ ఉంటుంది. ఈ విధంగా అది పనిచేస్తుంది. రెండోది మనం శనగపిండి వాడతాం. శనగపిండి అనేది మనం అప్లై చేసినప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి ఈ స్కిన్‌లో ఉన్నటువంటి మెలనిన్ అనేది అక్కడి నుంచి డ్రైన్ అయిపోతుంది తొందరగా. హెయిర్ ఫాలికల్స్ అనేటివి వాటికి యాక్టివేషన్ జరుగుతుంది. దానివల్ల మాయిశ్చరైజింగ్ జరుగుతుంది. తొందరగా డ్యామేజ్ కాకుండా, డ్రై కాకుండా చూస్తుంది. అలాగే రైస్ ఫ్లోర్ అంటే ఇదే బియ్యపిండిని మనం అప్లై స్టార్చ్ అది. దాన్ని స్టార్చ్ చేసి అక్కడ అది కూడా గుడ్ హైడ్రేటర్ లాగా పనిచేస్తుంది. ఫస్ట్ బైండర్ అది. ఈ రెండింటిని కలిపి ఉంచడానికి పనిచేసేది అది. ఎందుకంటే పసుపు వేరే, ఇది వేరే అంటే వేరేగా ఉంటుంది. అందుకని ఇదంతా బైండర్ విడిపోకుండా చూస్తుంది. ప్లస్ ఎక్కువ మాయిశ్చరైజింగ్ తొందరగా డ్రై కాకుండా చూడడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అందుకని ఈ మూడింటిని కలిపి మనం ప్యాక్ చేసుకోవచ్చు. పసుపు 1 స్పూన్ తీసుకోండి. ఖచ్చితంగా బయట దొరికి పసుపు కాదు. పసుపు కొమ్ము, దాన్ని దంచి తయారు చేసుకోవాలి. ఖచ్చితంగా తయారు చేసుకోండి. అలా చేసుకుంటేనే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. 2 స్పూన్లు శనగపిండి తీసుకోండి. అలాగే 3 స్పూన్లు బియ్యపిండి తీసుకొని ఒక కప్పులో తీసుకొని దీన్ని కొంచెం నీళ్లు వేసి పేస్ట్ లాగా చేసుకొని ఎక్కడైతే మీకు ట్యానింగ్ వస్తుందో, యూజువల్గా బట్టలు వేసుకున్న దగ్గర రాదు. ఈ చేతులు, మెడ, ఫేసు వీటికి ట్యానింగ్ వచ్చేస్తుంటుంది. దానికి దీన్ని అప్లై చేసి నీడలో కూర్చోవాలి. ఎండలో కూర్చోవద్దు. నీడలో పూర్తిగా ఆరిపోయిన తర్వాత, చాలా తొందరగా ఆరిపోతుందండి. 10-15 నిమిషాలు ఆరిపోయిన తర్వాత దాన్ని చన్నీళ్ళతో కడగాలి. వేడి నీళ్ళతో కాదు, చన్నీళ్ళతో కడిగి కొంచెం ఇరిటేషన్ లాగా టైట్ అయినట్టు అనిపించింది అనుకోండి, కాస్త ఫ్రిడ్జ్ వాటర్లో కాటన్ ముంచేసి దాంతో అద్దడం, ఇటువంటిది కానీ చేస్తే ఆ ఫ్రెష్నెస్ ఫీలింగ్ వస్తుంది. మీకు ఉన్నట్టు ఈ ట్యానింగ్ అనేది ఫామ్ కాకుండా ఉంటుంది. ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు రోజుకు 2 సార్లు చేయొచ్చు. ఆల్రెడీ ఫామ్ అయిపోయింది అనుకోండి, ఎండలోకి వెళ్లకుండా చూసుకోవడం ముఖ్యంగా ఉంటుంది. ఎండ ఎక్స్పోజ్ కావద్దు. ఎందుకంటే ఒక పక్క చేసి మళ్ళీ ఎండలో పోతే మళ్ళీ తయారవుతూనే ఉంటుంది కదా! అందుకని వీటన్నిటిని ఒకటి గుర్తుపెట్టుకోండి. వీటన్నిటిని కలిపిన తర్వాత ముందు స్కిన్ మీద పెట్టుకోండి. కొంతమందికి శనగపిండి అలర్జీ వస్తుంది. అందుకని దీన్ని అప్లై చేసి చూసుకోండి. ఎటువంటి అలర్జీ లాంటిది, దురదలు లాంటివి కానీ, మంట కానీ ఇటువంటిది ఏమీ లేకపోతే దీని ధైర్యం రాదు. చాలా వరకు కేవలం 1-2% పీపుల్కి మాత్రమే ఇటువంటి అలర్జీలు వస్తాయి. ఎందుకంటే ఫుడ్ ఐటమ్సే కదా ఇవి. దీంతో ఎవరికి ఏం కాదు. దీన్ని వాడి చూడండి. మీ ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది. వాడతారు కదా! మరోసారి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.